కేఆర్కే న్యూస్ కి స్వాగతం. ప్రతిష్టాత్మక ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికల్లో డైరెక్టర్ గా ఘన విజయం సాధించిన బుడ్డిగ రవి కొండలరావు విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించారు. కూటమి బలపరిచిన చల్ల శంకరరావు ప్యానెల్ మొత్తం ఏకపక్షంగా విజయం సాధించింది. ఈ ప్యానెల్లోని బుడ్డిగ రవి 8,886 ఓట్లు సాధించి విజేతగా నిలిచారు. డైరెక్టర్ గా విజయం సాధించిన బుడ్డిగ రవి కొండలరావుకు కుటుంబ సభ్యులు, అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. బాణసంచా, టపాసులు కాల్చి సంతోషం, హర్షం వ్యక్తం చేశారు. తొలుత 38వ వార్డులోని రవి నివాసం వద్ద ఆయన సతీమణి హారతి ఇచ్చి విజయ తిలకం దిద్దారు. అనంతరం రవి కొండలరావు తన అన్నయ్య సీనియర్ టీడీపీ నాయకుడు బుడ్డిగ గోపాలకృష్ణకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. తర్వాత తన మిత్రులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి 38-40 వార్డులో విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి కౌంటింగ్ జరిగిన ఎస్కేబిటి ఆవరణకు చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, చైర్మన్ అభ్యర్థి చల్ల శంకరరావు, జనసేన నగర ఇన్ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వై శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, ఆ ప్యానెల్ లో విజయం సాధించిన మిగతా డైరెక్టర్లు కప్ప సూర్యప్రకాశరావు, పడాల శ్రీను, పిల్లి శ్యామ్ కుమార్, ఎర్రమోతు ధర్మరాజు, యాల వెంకట్రావు, పోలాకి పరమేష్, ముగుది శ్రీనివాసరావు కాపు, ఏనుమల రంగబాబు, నీలపాల సూర్య సత్యనారాయణ, టీడీపీ నాయకులు మరుకుర్తి రవి యాదవ్, కాశీ నవీన్ కుమార్, మొఖమాటి సత్యనారాయణ, పొయ్యల రమణ, యాల ప్రదీప్, చాపల చినరాజు, జనసేన బీజేపీ నాయకులతో కలిసి బుడ్డిగ రవి ఊరేగింపుగా బయలుదేరి నందంగాని రాజు జంక్షన్, జాంపేట, ఆజాద్ చౌక్, దేవి చౌక్ మీదుగా గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న ఆర్యపురం బ్యాంకు చేరుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంత అత్యధిక విజయాన్ని ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేసినటువంటి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బెల్ట్కి విజయాన్ని అందించినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి ముఖ్యంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా యువ నాయకుడు ఆదిరెడ్డి వాసు గారికి, మా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి, అలాగే మా పెద్దలు, మా అభిమాన నాయకులు ఆదిరెడ్డి అప్పారావు గారికి నేను చాలా రుణపడి ఉంటాను. అలాగే పెద్దలు చల్ల శంకరరావు గారికి కూడా ధన్యవాదాలు. మరి ఇప్పుడు కూడా వారు నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయను. మా ఎమ్మెల్యే గారు అడుగుజాడల్లో నడుపుతూ బ్యాంకు కోసం కృషి చేస్తాను. ఎవరికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే మీకు అందరికీ కూడా అందుబాటులో ఉంటాను. ఒక్క ఫోన్ చేస్తే మీకు బ్యాంకుకి సంబంధించి ఏ అవసరం వచ్చినా మీకు అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి ఇంత అద్భుత విజయాన్ని చేకూర్చినటువంటి ప్రజలకి, మరి ముఖ్యంగా మా నాయకులు, మరి మాతో పాటు ఉన్నటువంటి కూటమి, మా వాసు గారుతో పాటు మాతో పాటు ఉన్నటువంటి కూటమి నాయకులు, జనసేన అలాగే బీజేపీ వీళ్ళందరికీ కూడా నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.